next question Chana, is about the youth problems, especially youngsters could a problem. So the question is how to be free from addiction of pornography and masturbation. I tried, but I fall back after a few days or few months. And the saddest part is I'm in active ministry. To everyone, I post them spiritual, but my inner life, I'm addicted to this. Can you help? Like వ్యక్తిగత జీవితంలో నేను పడిపోతా ఉన్నాను. బయటికి ఆత్మీయంగా చాలా బలంగా కనిపిస్తూ ఉంటాను. పరిచర్లో కూడా ఉంటాను. కానీ నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఈ యొక్క అశ్లీల చిత్రాలకు అలాగే హస్తప్రయోగానికి నేను ఎడిక్ట్ అయ్యాను. ఎట్లా నేను బయటపడాలి? కెన్ యూ ప్లీజ్ హెల్ప్? Okay. We really praise God for the desire in the questioner. ప్రియుల హృదయంలో దేవుడు పెడతా వచ్చిన ఆశని బట్టి వి రియలీ ప్రైజ్ గాడ్. అండ్ యూనో ఆ డిజైర్ ఉంది అని అంటే మేబీ ఐ కెన్ even go forward to say that this desire will one day bring you out into overcoming life. ఖచ్చితంగా విజయవంతమైన జీవితంలోనికి ప్రభు తీసుకొని వస్తాడు. ఎందుకు అని అంటే అంత ఎలా చెప్పగలుగుతున్నారన్న అంటే వాక్యం ఆధారంలో చెప్తున్నా, నా జీవిత సాక్ష్యం యొక్క ఆధారంలో చెప్తా ఉంటున్నారు. యూనో నేను రక్షించబడిన తర్వాత వేరే పాపాలు సులువుగా వెళ్ళిపోతా వచ్చాయి. లస్ట్ ఆఫ్ ఐస్, మాస్టర్బేషన్, పోర్నోగ్రఫీ ఇవి నా నుంచి పోలేదు. చాలా సంవత్సరాలు నన్ను పీడించాయి. రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు నన్ను పీడిస్తూ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రభు పరిచర్యలో నిమగ్నమైపోయిన తర్వాత కూడా యూనో ఐ వాజ్ ప్రీచింగ్ టు పీపుల్ అబౌట్ ఓవర్కమింగ్ లైఫ్, కానీ నేను స్వయంగా ఓడిపోతూ ఉండేవాడిని. ఎందుకు అని అంటే ఐ థాట్ ఇట్స్ అబౌట్ లీగలిజం. ఏంటంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. కాదు 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 ఆ డిజైర్ ఏదైతే ఉంది కదా, ఆ డిజైర్ని పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి కాపాడుకో, ఆ డిజైర్ని కాపాడుకో. ద బ్యాటిల్ డజంట్ హ్యాపెన్ ఇన్ అ డే. ఒక్క రోజులో విజయం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఒక్క రోజులో విజయం రాదు. ఎందుకు అని అంటే నువ్వు ఇతరులకి సహాయపడాలంటే దాని పెయిన్ ఏంటి, దాని పోరాటం ఏంటి, దాంట్లో నువ్వెంత విరగాలి, ఇది నీకు అర్థం కావాలి. సో ద మోర్ లాంగర్ అండ్ ద మోర్ ఇంటెన్స్ ద బ్యాటిల్. రోమిల్కి రాస్తా వచ్చిన పత్రికలో మనం చూస్తా వచ్చినట్లయితే అపోజిదైన పౌలు లాంటి ఆయనే పాపంతో ఎలా పోరాడుతూ వచ్చాడు, ఎంత ఘోరంగా పోరాడుతూ వచ్చాడు, ఎంత దీర్ఘకాలం పోరాడుతూ వచ్చాడు మనం చూస్తా వచ్చాడు. ఎందుకు పోరాడుతూ వచ్చాడు అంత దీర్ఘకాలం? సేవకుడుగా ఉండి, అపోస్తలుగా ఉండి, భక్తుడిగా ఉండి, దేవునితో నడుస్తూ ఉంటున్న వ్యక్తిగా ఎందుకు అంత పోరాడుతూ వచ్చాడు అని అంటే ఆయన పోరాటము ఇది మనకి పాఠంగా మారుతా వచ్చింది. కాబట్టి ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఏంటి అని అంటే విజయవంతమైన జీవితం నీది. యేసు ప్రభువారు పేతురుతో చెప్తా వచ్చారు, ఈ రోజు కూడా మనం చూస్తా వచ్చాం. ఏంటంటే ఇదిగో శత్రువుని నేను జయిస్తాడు, అయితే నువ్వు సమకూర్చబడిందా, ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి డోంట్ గివ్ అప్. మై సజెషన్ ఇస్ డోంట్ గివ్ అప్, కీప్ ఆన్ బ్రేకింగ్. ప్రభా నా వల్ల కాదు ప్రభా, కానీ నాకు ఆశ ఉంది. నా వల్ల కాదు ప్రభా, కానీ నాకు ఆశ ఉంది. నా వల్ల కాదు ప్రభా, కానీ నాకు ఆశ ఉంది. ఇతరులతో కలిసి వచ్చి ఇతరుల మీద ఆధారపడతా, వాక్యం మీద ఆధారపడతా. లుక్ అన్ టు ద లార్డ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. కొన్నిసార్లు యూనో ఇన్ మై లైఫ్ 1999 ఐ కేమ్ టు నో ద లార్డ్ యాజ్ మై పర్సనల్ సేవియర్. అంటే ఆల్మోస్ట్గా ఈ పాపం మీద విజయము నాకు వచ్చే, నేను 2006లో సేవకు వచ్చాను. అండ్ 2008లో యూనో ఆల్మోస్ట్ అంటే ఈ రోజుకి ఐ హ్యావ్ ద కెపాసిటీ టు సిన్, కానీ దేవుడు తన కృపను బట్టి పక్కన పెడతా వచ్చాడు. 2008 వరకు, 99 to 2008, ఇమాజిన్ ఇట్స్ ఆల్మోస్ట్ 9 లాంగ్ ఇయర్స్. దాంట్లో ఆల్మోస్ట్ ఈ 9 లాంగ్ ఇయర్స్లో 5 ఇయర్స్ స్టూడెంట్గా ఉంటా పరిచర్య చేస్తా వచ్చాను. పూర్తి కాల సేవలో 2 సంవత్సరాలు ఉంటావచ్చు. ఈ బలహీనతలు కలిగి ఉండే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నిరీక్షణ కలిగి ఉండు. అయితే నేను ఎన్నోసార్లు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వదిలేద్దాం, అంత నా వల్లగా సేవే వదిలేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే the word of God kept me. It is His grace that kept me. It is the Holy Spirit God that kept me. కాబట్టి ఆ డిజైర్ నీలో ఉంది కదా, ఇది చాలు. This shows that God is going to do a work. అయితే డోంట్ గివ్ అప్. ఇతరుల మీద ఆధారపడతా
and you were so bold enough to write all these things. So we praise God. And నువ్వు ఇతరుల మీద ఆధారపడతా, డోంట్ గివ్ అప్. అండ్ ఇంకా విరిగిపోయి, ప్రభా నేను చేతగానోడిని కానీ నాకు ఆశ ఉంది, ఇంతే, నేను చేతగానోడిని ప్రభా కానీ నాకు ఆశ ఉంది. నువ్వు నాలో నుంచి బ్రతుకు. ఐ ట్రైడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్, చాలా రిగరస్గా వాక్యం అంటే విపరీతంగా చదివాడు, కాలంలో రక్తం వచ్చేటట్టు మోకరించి ప్రార్థన చేశాడు. నథింగ్ వర్క్ అవుట్. ఎందుకు తెలుసా? నా నుంచి కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. కాబట్టి ట్రై చేసావేమో, ప్రభు మీద భారం వేయడం నేర్చుకో, ప్రభు మీద భారం వేయడం నేర్చుకో. ప్రభు మీద భారం వేసిన తర్వాత ఆ పోరాటం మీద ఏ రోజు కా రోజు విజయం ఇస్తా ఉంటాడు. నువ్వు ఆయనతో నడుస్తా ఉండు, నువ్వు అంతే నడుస్తా ఉండు. నీకు ఒకటి చెప్పనా? కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? ఎగ్జాక్ట్గా ఏ రోజు ఈ పాపం ఆగిపోయింది నాకు కూడా తెలియదు, ఏ రోజు సడన్గా ఇది ఆగిపోయింది నాకు కూడా తెలియదు. కానీ టుడే ఐ లుక్ బ్యాక్ విత్ టియర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఐ లుక్ బ్యాక్ అండ్ ఐ సే, ప్రభా ఎక్కడ వెళ్ళిపోయింది ప్రభా ఈ పాపం? నన్ను పట్టి కట్టేసిన ఈ పాపం ఎప్పుడు వెళ్ళిపోయింది ప్రభా? ఐ డోంట్ నో. జస్ట్ ఆ సీజన్ గుర్తుంది, ఆ సంవత్సరం గుర్తుంది. ఎప్పుడు ఎట్లా ఏ మెసేజ్ విన్నా నథింగ్, నాకేం తెలీదు. ఇట్స్ లైక్ దాట్ ఓవర్కమింగ్ లైఫ్. పోరాడుతుంటావు. సడన్ గా అది వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది నీకు కూడా అర్థం కాదు. దూరం వచ్చింది, అది వెనక్కి అరే వెళ్ళిపోయింది కదా అనిపిస్తుంది. సో లుక్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్, ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం నీకు కూడా ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. విరుగుతా ఉండు, ఈ ఆశని కాపాడుకుంటా ఉండు, అండ్ డోంట్ గివ్ అప్ ఆన్ ఫెలోషిప్. వన్ డే గాడ్ విల్ డెఫినెట్లీ పుల్ యూ అవుట్. ఎట్లా, ఎప్పుడు, ఇట్స్ నాట్ అ స్టాండ్ పాయింట్, నీకు కూడా తెలియదు. అదే కృప అంటే. ఇఫ్ ఇట్ ఇస్ సర్టన్ పాయింట్, దెన్ యూ విల్ సే, ఈ రోజు నేను ఈ పని చేశా కాబట్టి. ఎక్కడ పోయిందో నీకే తెలియకపోతే వెనక చూసి ఎప్పుడో ఆయన కృపను బట్టి తీసేసాడు, నాకు కూడా అర్థం కాలే. ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ అ లాంగ్ రన్. స్టే ఎంకరేజ్డ్. Thank you, Anna. Second question, Anna. So, does excelling in academic and career depends on our hard work and spirituality? If yes, if both, what if I only hard work without spirituality? ఈ యొక్క సక్సెస్ ఏదైతే విజయం ఉంటుందో లోకానుసారంగా మా అకాడమిక్స్ చదువులో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ, ఈ సక్సెస్ అనేది నాకు ఆత్మీయత మీద, కష్టపడే స్వభావం మీద ఆధారపడి, రెండు మీద ఆధారపడి ఉంది అని అనుకుంటే, కేవలం నేను కష్టపడతా ఆత్మీయంగా లేకపోవటం ఎట్లా, దాన్ని బట్టి మీ ఆలోచన. ఓకే, సో హౌ టు అంటే డస్ హార్డ్ వర్క్ without spirituality work, spirituality without hard work is I think a straight form of this question. ఏంటంటే నేను ఉట్టి కష్టపడతాను ఆత్మీయత లేకుండా నేను కెన్ ఐ ఎక్సెల్? ఆ తర్వాత ఉట్టి ఆత్మీయత కాపాడుకుంటాను, కష్టపడను, కెన్ ఐ ఎక్సెల్ అకాడమికల్లీ, ప్రొఫెషనల్లీ అండ్ సోషల్లీ అనే బహుశా ఐ జస్ట్ రీఫ్రేమ్ ద క్వశ్చన్, ఎందుకంటే కొంచెం టు గివ్ ఇట్ విల్ బి లిటిల్ ఈజీ. సరే, దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చూస్తే రావచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఫస్ట్ టైం యుద్ధం జరుగుతూ వచ్చింది. ఫస్ట్ వార్ ఆఫ్టర్ దే లెఫ్ట్ ది ఫ్రాంటియర్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం పొలిమేరలు దాటిన తర్వాత మొదటి యుద్ధం ఇది అమాలేకులతో యుద్ధం రెఫీదీం దగ్గర జరుగుతూ వచ్చింది. ఇక్కడ రెండు విషయాలు చూస్తూ రావచ్చు. ఒకటి, కింద యెహోషువ కత్తి తిప్పుతా వచ్చాడు, పైన మోషే చేతులు ఎత్తుతా వచ్చాడు. అక్కడ చూస్తా వచ్చినట్లయితే మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తుతా వచ్చాడో కింద యెహోషువ కత్తి తిరగలుగుతా వచ్చింది. ఒకవేళ ఆలోచించండి, మోషే చేతులు ఎత్తాడు కానీ యెహోషువ పోరాడలేదు, ఓడిపోతాడు. ఇక్కడ కిందది జరుగుతానే ఉంది. హార్డ్ వర్క్, యెహోషువ హార్డ్ వర్క్ అనేది జరుగుతానే ఉంది ఆగకుండా. కానీ మోషే చేయెత్తడం పైకి కిందకి జరుగుతూ వచ్చింది. అందుకనే ఓటమి వస్తా విజయం వస్తుంది పోతుంది. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే స్టెబిలైజ్ అయిపోతా వచ్చాయి, యెహోషువ కింద పోరాడడం, మోషే చేతులు పైన ఉండడం, ఎప్పుడైతే రెండు కలిసి వస్తా వచ్చాయో అప్పుడు ఆ అమాలేకుల మీద అద్భుతమైన విజయాన్ని సంపాదించడం మనం చూస్తా రావచ్చు. అంతేకాదు నెహెమ్యా దినాల్లో కూడా మనం చూస్తా వచ్చినట్లయితే ఒక పక్కనేమో ఆ గోడని కట్టే పనిముట్టు చేతిలో కలిగి ఉండాలి, ఇంకో పక్కనేమో పోరాడడానికి ఆయుధము కూడా కలిగి ఉండాలి. బోత్ ఇన్ టూ హ్యాండ్స్. ఒకటి వాళ్ళ పని చేసేది, రెండవది ఆత్మీయమైన పరికరం కూడా, రెండు వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఎప్పుడైతే
పౌలు తిమోతికి చివరి పత్రిక రాస్తా ఉంటాడు. ఆయన చెబుతా ఉంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు దయచేసి 3 విషయాలు తీసుకొని రా అంటాడు. ఒకటి, బ్రింగ్ మై స్క్రాల్స్, బ్రింగ్ మై పార్చ్మెంట్స్ అండ్ బ్రింగ్ ఆల్సో మై క్లాక్. నేను రాసుకున్న నా పుస్తకాలు తీసుకొని రా, ఇవి ఆత్మీయమైనవి. ఆ తర్వాత నా యొక్క పై వస్త్రం, నా యొక్క దుప్పటి కూడా తీసుకొని రా, ఇది భౌతికమైంది. కాబట్టి యు ఆర్ బాడీ ప్లస్ సోల్ ప్లస్ స్పిరిట్. నువ్వు ఉట్టి దేహము అని అంటే నీకు ఆత్మీయత అవసరం లేదు. నువ్వు ఉట్టి ఆత్మ అని అంటే నీకు భౌతికమైన కష్టం అవసరం లేదు. కాబట్టి దేవుడు వర్క్ అనేది మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు మనకి వర్క్ అనేది అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ వర్క్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆఫ్టర్ సిన్. ఇది పాపము తర్వాత శాపం బట్టి వచ్చింది కాదు. మానవుడిని తయారు చేయడమే. ఇంకో మాటలో సృష్టి అంటే దేవుని పని. మానవుడు పడిపోక మునుపు కూడా దేవుడు తనకి ఇచ్చింది ఏంటి తెలుసా? పని అనే వరాన్ని ఇస్తా వచ్చాడు. జెనసిస్ 2:15 దేవుడు, ఆదికాండం 2:15 దేవుడు తను చేసిన మానవుడిని తీసుకొని ఏదైనా తోటలో పెట్టి దాన్ని సేదపరచుటకును, దానిలో కావలి కాయడానికి దానిలో ఉంచెను. కాబట్టి దేవుడు ఆదాముని ఎందుకు తయారు చేశాడు అని అంటే పని చేయడానికి తయారు చేస్తా వచ్చాడు. కాబట్టి ఆత్మీయమైన వనరులు దేవునికి ఇచ్చేది పని చేయడానికి, పని చేసేది ఎందుకు అనంటే ఆత్మీయతని పదును పెట్టడానికి. కాబట్టి దిస్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇంకో మాటలో చెప్పాలి అనంటే ఒక వచనంలో ఈ రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అనంటే కీర్తన 128లో చూస్తా వచ్చినట్లయితే, యెహోవా యెడల భయభక్తులు కలిగిన వాడు ఈ విధానంలో ఆశీర్వదించబడతాడు, వాడు తన కష్టార్జిత ఫలము తినును. యెహోవా ఆశీర్వాదము కష్టార్జితం యొక్క ఫలము. కాబట్టి నువ్వు కష్టపడినప్పుడు దాని యొక్క కరెక్ట్ రిజల్ట్ ఎప్పుడు నువ్వు అనుభవించగలవు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం సరిగ్గా ఉంటావు. ఒకవేళ ప్రభుత్వం సరిగ్గా లేవనుకో, నువ్వు కష్టపడితే భౌతికంగా నువ్వు విజయాలు సంపాదించగలవేమో, కానీ అది నీ జీవితానికి కావలసిన నిజమైన విలువలు ఇవ్వదు, నీ నిత్యత్వాన్ని కరెక్ట్గా ఉంచదు, నీ మాదిరిని సరిగ్గా ఉంచదు. కాబట్టి నీ కష్టానికి ఎప్పుడైతే వెన్ యువర్ హార్డ్ వర్క్ కమ్స్ అండర్ గాడ్, ఇంకో మాటలో పౌలు దీనికి చెప్తా ఉంటాడు, దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తా వచ్చాడు. నేనేమై ఉన్నాను? ఆయన కృప వలన అయినాను. వాట్ ఐ హావ్ ఇస్ బై హిస్ గ్రేస్. ఆ తర్వాత చెప్తాడు, హిస్ గ్రేస్ టువర్డ్స్ మీ వాజ్ నాట్ ఇన్ వెయిన్ బికాస్ ఐ వర్క్ మోర్ హార్డర్ దాన్ అదర్స్, యట్ నాట్ ఐ బట్ ఇట్ వాస్ హిస్ గ్రేస్. నేను అందరికంటే ఎక్కువ కష్టపడ్డా. ఎందుకు తెలుసా? నేను ఎక్కువ కృప పొందా, నేను ఎక్కువ కష్టపడింది నేను కాదు, కృప. ఒక విపరీతమైన అవినాభావ సంబంధం పెడతాడు. కృపకి కష్టపడడానికి రెండింటికి ఒక ఇంటర్లింక్ పెడతాడు. ఎక్కడ కృప ఎక్కడ కష్టపడ్డా మనకు అర్థం కాదు. ఏమంటున్నాడంటే నేనేమై ఉన్నానో కృప వలన అయినాను, నేను ఆ కృప పొందాను కాబట్టి కష్టపడ్డా, అయినా కష్టపడింది నేను కాదు, కృప. అంటే కృప పొందేది, ఆత్మీయత పొందేది కష్టపడ్డానికి సాయం చేసేది కృప. కాబట్టి నువ్వు ఒకవేళ ఉట్టిగా కష్టపడినా, దేవుణ్ణి ఆత్మీయత జీవితాన్ని పక్కన పెట్టి నువ్వు కష్టపడితే లోకంలో పైకి రాగలవు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటావు, జీవితంలో విలువలు పోగొట్టుకుంటావు. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే నీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా కన్ను మూయొచ్చేమో, కానీ నీ సక్సెస్కి మీనింగ్ కనిపించదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ఆత్మీయుడిగా నీ జీవితాన్ని కాపాడుకుంటావో, అప్పుడు నీ సక్సెస్ఫుల్గా ఉంటావు. దానికి ఒక ఎర్త్లీ మీనింగ్, సోషల్ మీనింగ్, ఇటర్నల్ మీనింగ్. భౌతికంగా నీ విజయవంతమైన జీవితానికి, నీ చదువు, నీ ర్యాంక్, నీ ఉద్యోగం, నీ సంపాదనకి భౌతికంగా కూడా ఎప్పుడైతే ఆత్మీయంగా బాగుంటావు, ప్రభుత్వం బాగుంటావు, దానికి ఒక అర్థాన్ని భౌతికంగా అనుభవిస్తావు, సమాజానికి ఒక అర్థం ఇవ్వగలవు, నిత్యత్వంలో కూడా దాని అర్థాన్ని నువ్వు అనుభవిస్తావు. సో వర్క్ హార్డ్, స్పిరిచువాలిటీ, both go hand in hand. థ్యాంక్ యూ అన్న. Yeah. సో అదర్ క్వశ్చన్ అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. మా ఊర్లో ఒక్కడనే రక్షింపబడ్డాను. ఇంట్లో వాళ్ళు కూడా బైబిల్ అండ్ ప్రేయర్ చేయడానికి కూడా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఒక పక్క స్పిరిచువల్ లైఫ్లో నా కళ్ళతో పాపం, లోకంతో ఫైటింగ్ జరుగుతున్నాయి అన్న. నా జీవితంలో అంతా ఓడిపోయే పరిస్థితి ఉన్నాయి. మా ఊర్లో అందరికంటే నేను చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాను. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అన్న. నా జీవితంలో ఏది చేసినా కలిసి రావటం లేదు అన్న. ఎందుకు ఇలా జరుగుతుంది? మా ఊర్లో నో చర్చ్, నో బిలీవర్స్, నో పాస్టర్స్. నేను ఇలా జీవించాలి
అన్న దేవునిలో ఎలా జీవించాలన్నా? ఓకే. హ్మ్. ఆహ్, నిజంగా మేబీ గాడ్ పుట్ యూ దేర్. ఒక హార్డ్ సిట్యుయేషన్‌లో దేవుడు పెట్టాడు అనంటే హి పుట్స్ హార్డ్ పీపుల్ ఇన్ హార్డ్ సిట్యుయేషన్స్ సో థట్ దే కెన్ కమ్ ఔట్ యాస్ వెరీ, వెరీ ప్రొడక్టివ్ పీపుల్. ఆహ్, ఆహ్, ప్రభు దగ్గర లెక్క చెప్తా ఉంటున్నప్పుడు పౌలు హ్మ్, అగ్ని పరీక్షని దాటడం గురించి వచ్చినప్పుడు ఆయన 6 పదార్థాల గురించి రాస్తా ఉంటాడు. ఒకటి గడ్డి, కర్ర, కోయకాలు. ఆ తర్వాత బంగారము, వెలగల రాళ్ళు, ప్రెషియస్ స్టోన్స్ అనే దాని గురించి రాస్తా ఉంటాడు. కాబట్టి 3 భూమి మీద పెరిగేవి, 3 భూమి కింద పెరిగేవి. కింద పెరిగేవి చాలా ప్రెషర్ కింద ఉంటాయి. పైన పెరిగే దానికి పెద్ద ప్రెషర్ ఉండదు. కానీ మంటేస్తే పైదంతా కాలిపోద్ది, కింద సరుకు మిగిలిపోద్ది. యోసేపు ఒక్కడిగానే ఉన్నాడు. యోసేపు ఒక్కడిగానే ఉన్నాడు. అయితే యోసేపు ఎంత అధ్వానపు స్థితిలోని వెళ్ళాడో బహుశా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తన పిల్లలు ఎవరూ వెళ్ళలేదేమో. బట్టలు లేని పరిస్థితి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు పిల్లలు ఎవరికి రాలేదు. గుంటలో పడిపోయిన పరిస్థితి. ఒంటరిగా ఏడ్సే పరిస్థితి. ఇంకోళ్ళకి గొడ్డు చాకిరి బానిసత్వం చేసే పరిస్థితి. అందరికంటే తక్కువ అనిపించుకునే పరిస్థితి. అందరి ద్వారా గేలి పాలయ్యే పరిస్థితి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు పిల్లలు ఎవరికి రాలేదు. యోసేపు ఒక్కడికే వచ్చింది. అయితే కొద్ది కాలమే. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఇది కొద్ది కాలం. ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ వెరీ లాంగ్. ఇది చాలా కాలం ఉండదు, కొద్ది కాలమే. హన్నా ఏడ్చింది అవమానంతో, కొద్ది కాలమే. అబ్రాము వాగ్దాన నెరవేర్పు కొరకు చాలా బాధపడ్డాడు, కొద్ది కాలమే. పౌలు పాపము జయించడానికి, పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు మీద చాలా పోరాడాడు. అయితే అది కొద్ది కాలమే. కాబట్టి బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంటున్న మాట 1 పేతురు 5:10లో కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని బలపరుస్తాడు, తానే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే, నీ ఫీల్డ్లో ముందు భవిష్యత్తు గురించి నీకు అనవసరం. నువ్వు కష్టపడడం మొదలుపెట్టు. నీ ఫీల్డ్లో నువ్వు కష్టపడడం మొదలుపెట్టు. సామెతలు 22 చివరి వచనం 29వ వచనం అనుకుంటా. ఇట్ సేస్, హ్యావ్ యూ సీన్ ఎ మ్యాన్ స్కిల్ ఇన్ హిస్ లేబర్, హీ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ అబ్స్క్యూర్ మెన్, హీ విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్. ఒకని పనులు నిపుణత గలవాన్ని చూసి వాడు ముష్కరులైన మనుషులు ఏటుగా దేవుని రాజులు ఏటు నిలబడతాడు. కాబట్టి నువ్వు కష్టపడతాపో, ఫెయిత్ఫుల్గా కష్టపడతాపో. అది ఆత్మీయ జీవితం కానీ గాక, భౌతికమైన జీవితం కానీ గాక, కొద్ది కాలం అని గుర్తుపెట్టుకో, నిరీక్షణ పెట్టుకో. కొద్దిసేపే ఎట్ మ్యాక్సిమం ఈ లైఫ్ టైం. అంత పరీక్ష దాదాపు దేవుడు ఎవరికి పెట్టాడు. ఒకవేళ పెట్టినా గుర్తుపెట్టుకో, నువ్వు ఒక విత్తనం. నువ్వు పడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ సొంత ఇష్టాలు చచ్చిపోతావో విస్తారంగా ఫలం ఫలిస్తావు. కాబట్టి దిస్ ఇస్ అ షార్ట్ పీరియడ్ అని గుర్తుపెట్టుకో. బైబిల్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి షార్ట్ పీరియడ్ అని. కాబట్టి ఈ ఒంటరితనము అనేది ఇట్స్ వెరీ డెస్పరేట్. అయితే బాగా రిమెంబర్ దిస్, పరిశుద్ధులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు అనొచ్చు, మా ఊర్లో పాస్టర్లే లేరు కదా, నీకు తెలుసో తెలీదో, దేవుడు ఒకళ్ళ కొరకు వాళ్ళకి తెలియని హృదయాల్లో భారం పెడతా ఉంటాడు. స్టెఫెన్ చచ్చిపోయేటప్పుడు సౌల్ ఎవరో తెలీదు. విలియం టిండేల్ చచ్చిపోతా ప్రార్థన చేశాడు. ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద కింగ్ దట్ హీ మైట్ సీ ద లైట్ ఆఫ్ యువర్ వర్డ్. చచ్చిపోతా విలియం టిండేల్ ప్రార్థన చేశాడు, ప్రభా ఇదిగో రాజు యొక్క కళ్ళు తెరువు, నీ వాక్యం యొక్క వెలుగు చూడడానికి. విలియం టిండేల్ చచ్చిపోయాడు. కింగ్ జేమ్స్ వచ్చాడు, వాక్యాన్ని కళ్ళు తెరవబడ్డాయి, బైబిల్ ట్రాన్స్లేషన్ అనుమతిస్తూ వచ్చాడు. పుష్కర్ అనే ఊరు రాజస్థాన్లో భక్సింగ్ గారు వెళ్ళారు. అందరూ పుణ్యక్షేత్రంగా వెళ్ళి పాప క్షమాపణ కొరకే, లేకపోతే పాప పరిహారార్థం కొరకే స్నానాలు చేస్తున్న ఆ పుణ్యక్షేత్రంలో భక్సింగ్ గారు వెళ్ళి, ఈ స్థలం నుంచి ఒకడిని లేప్రవ్వా అని ప్రార్థన చేసి వచ్చేసారు. ఎవరో ఏంటో ఏమీ తెలియదు. ధరమ్ సింగ్ అనే వ్యక్తిని అద్భుతమైన ధరం ప్రకాష్ అనే వ్యక్తిని అద్భుతమైన విధానంలో ప్రభు రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేయింగ్ హైడ్ అనే వ్యక్తి, జాన్ హైడ్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి ఆయన దాదాపు 18 గంటల వరకు ప్రార్థన చేసేవాడంట. ఆయన చనిపోయిన ఆ కాలంలోనే భక్సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల్ని భారతదేశంలో దేవుడు లేపుతా వచ్చాడు. నీకు తెలీదు,
నీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. వీటిలన్నిటికంటే ఎక్కువేంటి తెలుసా? యేసు ప్రభు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, 24/7 నీ కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ తాగొద్దు. రోమ 8 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతల్ని ఎరిగి నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకున్నారు, ప్రభు నీ కొరకు, యేసు ప్రభు నీ కొరకున్నారు. నీకు తెలియదేమో, కానీ పరిశుద్ధులు నీ కోసమే. బహుశా నీ పేరు పెట్టి ప్రార్థన చేయరేమో, కానీ వాళ్ళ ప్రార్థనలు పేరు పెట్టి దేవుడు నీకు ఫలంగా మారుస్తాడు. కాబట్టి నిరుత్సాహపడద్దు. నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించొద్దు, మార్కెట్ గురించి ఆలోచించొద్దు, ఇండస్ట్రీ గురించి ఆలోచించొద్దు. నీ ఫీల్డ్లో నువ్వు ఎక్స్పర్ట్ అయిపో, నువ్వు కష్టపడతా ఉండు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా, ఫైండ్ అ వే అవుట్. ఇంతకు ముందు ఒక సిస్టర్ ఇదే ప్రశ్న అడుగుతా వచ్చారు. ఆ సిస్టర్కి ఏం చెప్తా వచ్చామంటే లోబడమని చెప్తా వచ్చాను. కానీ నీకు ఆన్సర్ అది కాదు, ఎందుకంటే నువ్వు యవనస్తుడు, నువ్వు ఒక పిల్లవాడివి కాబట్టి యూ కెన్ టేక్ యువర్ స్టాండ్. నువ్వు ఒకవేళ నీ ప్రభు కోసం నిలబడు. ఒకవేళ ఇఫ్ టైం కమ్స్, దేవుడు ఆ ఒత్తిడి చేసి మీ ఇంట్లో నిన్ను బయటేస్తారా, డోంట్ వరీ, స్టాండ్. దేవుడు నీతో నిలబడతాడు. ఎట్లా నడిపిస్తాడో తెలియదు. 100 మంది నీళ్ళలోంచి బయటేశారు, మళ్ళీ వాళ్ళే తరపులు చేసి పక్షింగా ఇంట్లోంచి బయటేశారు, మళ్ళీ వాళ్ళే నిండు చేతులతో ఆయనను స్వీకరిస్తా వచ్చారు. కాబట్టి ప్రభు కొరకు క్రయం చేయొచ్చు. ఒక యవనస్తుడిగా ఉన్నావు, నువ్వు కష్టపడు. భక్తి జీవితాన్ని ఎంత ఎంత రహస్యంగా ఉండి నువ్వు కళ్ళు చేసుకొని ప్రార్థన చేయగలవు, ఫోన్లో బైబిల్ చదువుకోగలవు. యూ కెన్ డూ ఆల్ దాట్. ఇది ఎంత దాటిన తర్వాత కూడా ఒకవేళ వచ్చి అనిపిస్తుందా, టేక్ ఎ స్టాండ్ అండ్ స్టాండ్. నిలబడంతే. ప్రభు ఒకవేళ నిన్ను నడిపిస్తాడు, నీలో ఆ ధైర్యాన్ని, నీలో ప్రభు బలాన్ని, ప్రేరేపణని పుట్టిస్తున్నాడు. నిలబడిపో. ఏం జరుగుతుందో నీకు అనవసరం. గాడ్ విల్ టేక్ కేర్. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇమీడియట్గా ఎమోషనల్గా చేయాలి. ఎక్కడున్నావు అక్కడే ఉండు, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటా పో. ఒకవేళ దేవుడు నిన్ను బలవంత పెట్టి నువ్వు నిలబడిపో అని నిన్ను ప్రేరేపిస్తే, స్ఫూర్తినిచ్చేస్తే, అవుట్ రైట్ రాడికల్గా నిలబడు. దేవుడు నిన్ను, నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ఊరిని, బహుశా ఆ ఊరికి ఎవరు పాస్టర్ ఎందుకు పెట్టలేదు, దేవుడు నిన్నే పెట్టాడు కదా. బహుశా ఆ ఊరికి నువ్వే పాస్టర్వేమో, ఆ ఊరికి నువ్వే విశ్వాసమేమో, వాళ్ళు ఇంకో బైబిల్ చదవరు, నువ్వే వాళ్ళ బైబిల్ ఏమో. చాలా గురుతరమైన బాధ్యత ప్రభుని భుజాల మీద పెట్టాడు. బాధ్యత పెట్టినప్పుడు మోయడానికి కృపని కూడా ఆయన ఇస్తాడు. ధైర్యం తెచ్చుకో. ఎక్కడున్నావు, నమ్మకంగా ఉండు. ఒకరోజు ఫలాన్ని చూస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రశ్న ఎవరైతే అడిగారో విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ బ్రదర్. అన్న టు టేక్ అన్ అదర్ క్వశ్చన్ అన్న, ది అదర్ క్వశ్చన్, ఐఎమ్ గ్లాడ్ ఈ క్వశ్చన్ వచ్చినందుకు. ఐఎమ్ వెరీ గ్లాడ్. అంటే నా అనుభవము జస్ట్ 1 minute. నేను కూడా మా డాడీ పేరెంట్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళు ఎంత ప్రేమిస్తారని చాలా కాలం అర్థం చేసుకోలేదు. అర్థమయ్యే సమయానికి డాడీ చనిపోయారు. ఇప్పుడు చేద్దామన్నా కూడా నథింగ్. సో అట్లాంటి, అంటే నేను కూడా ఈ క్వశ్చన్ అడుగుదాము, సంథింగ్ రిలేటెడ్ టు పేరెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న యూత్ కూడా వి సీ లాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అన్నామా, లేకపోతే అర్థం కంతనం అన్నదా పేరెంట్స్ గురించి. వి సీ కైండ్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ క్వశ్చన్ రిలేటెడ్ టు పేరెంట్స్. బట్ వన్ ఆఫ్ ది వ్యూవర్ ఒక అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే, హౌ టు సాల్వ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఇఫ్ సంథింగ్ ఈస్ గుడ్ అండ్ పేరెంట్స్ ఆర్ జస్ట్ restricting for their own purposes, is to remain silent. Is there anything that I should do on my side? తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో ఉండే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ని, గొడవల్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? నేను ఒకటి మంచిది అనుకుంటే మా తల్లిదండ్రులు వారి యొక్క సొంత పర్పస్ గురించి దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో నేను సైలెంట్గా ఉండాలా, లేకపోతే ఎదిరించాలా, ఏంటి? అంటే ఐ డెంట్ గెట్ ద క్వశ్చన్ కరెక్ట్. అంటే ఈజ్ ఇట్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హిస్ వైఫ్ చిల్డ్రన్ అండ్ హిస్ పేరెంట్స్? లేదన్న, హిజ్ ఓన్ పేరెంట్స్. అంటే కెన్ యూ జస్ట్ టెల్ మీ దట్, బికాస్ వాయిస్ వాస్ జస్ట్ ఒకసారి మళ్ళీ. యా, క్వశ్చన్ ఏంటంటే అన్న, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండే గొడవను ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? తన ఫ్యామిలీ పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఉంటున్న గొడవల్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? రైట్.
బేసికల్లీ బిలీవర్ ఫ్యామిలీ అయితే ఒకటి, అన్‌బిలీవర్ ఫ్యామిలీ అయితే ఒకటి, హాఫ్ బిలీవర్ ఫ్యామిలీ అయితే ఒకటి. అన్‌బిలీవర్ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడివే మారుమనసు పొందావు అనంటే ఇంకా నీ సహనం, నీ ఓర్పు, ఆ తర్వాత నీ మాదిరి, నీ ప్రార్థన తప్ప వేరే సొల్యూషన్ లేదు. ఒకవేళ హాఫ్ బిలీవర్ ఫ్యామిలీ అయితే వేరే విశ్వాసం ఉన్నాడు కదా, ఆ విశ్వాసంతో కలిసి యూ నీడ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. ఇప్పుడు టోటల్లీ బిలీవర్ ఫ్యామిలీ అయినప్పుడు దీనికి ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఏంటంటే బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో షుడ్ ఐ డూ సంథింగ్ ఆర్ షుడ్ ఐ స్టే కామ్. దేవుడు పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యతని ఇస్తా వచ్చాడు. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఒబే దెమ్ అని చెప్తా వచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తావో నీ ఇంటి వాతావరణాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చడానికి యూనో రెస్పెక్ట్ అంటే ఏమి ఇవ్వడం. రెస్పెక్ట్ అంటే ఈజ్ ఇట్ గివింగ్ దెమ్ గిఫ్ట్స్ కాదు. రెస్పెక్ట్, యూ అండర్స్టాండ్ దిస్, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ కెన్ గివ్ యువర్ పేరెంట్స్ ఈజ్ by setting an environment where they will be honored and peaceful. బాగా గుర్తుపెట్టుకో, respecting parents is creating an environment with all your strength where they will feel honored and they will be peaceful. కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటి తెలుసా? వాళ్ళు గౌరవప్రదంగా ఉంటున్నారు అనే వాతావరణాన్ని సృష్టించడం, వాళ్ళు సమాధానంగా ఉంటున్నారనే వాతావరణాన్ని సృష్టించడం. కాబట్టి దీన్ని యువర్ పార్ట్ టు ప్లే ఏంటి అని అంటే, ఒకవేళ నీ సిబ్లింగ్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తూ ఉందంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టెల్ యువర్ సిబ్లింగ్స్. నీ యొక్క నీ తోబుట్టువులకి నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. యోసేపు తన తోబుట్టువులు ఎప్పుడైతే తప్పు చేస్తా వచ్చారో తన నాన్నకి వెళ్ళి చెప్తా వచ్చాడు. ఎందుకనంటే రేపు దట్ వాజ్ ద వే హీ ఆనర్డ్ హిస్ ఫాదర్. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఇట్లానే చేసుకుంటూ వెళ్తే నాన్నకి విషయాలు తెలియకపోతే ఒక దినాన్న నాన్నకి అవమానం వస్తుంది. అందుకనే యోసేపు వచ్చి నాన్నకి చెప్పడం మనం చూస్తా రావచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ 3 ప్రాక్టికల్ స్టెప్స్ ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ని నువ్వు సరి చేసుకోవడానికి. మొట్టమొదటిది ఏంటి తెలుసా? ఆబ్వియస్లీ ఇట్స్ బ్రేకింగ్ డౌన్ ఇన్ ప్రేయర్. నువ్వు ప్రభు దగ్గర విరిగిపోవడమే దీనికి సొల్యూషన్. ప్రభు దగ్గర విరిగిపోయి కుటుంబాలని, అందుకనే యేసు ప్రభు సిలువ మోస్తా సిలువ మోయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే. ఏంటి తెలుసా? సిలువ మోయడం మొదలుపెట్టి ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే. ఏంటంటే నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. సో ఫ్యామిలీ నీడ్స్ టియర్స్. నీ కుటుంబానికి విపరీతమైన కన్నీటి ప్రార్థన కావాలని సిలువ మోస్తున్న యేసు ప్రభు టైం తీసుకొని చెప్తా వచ్చాడు. కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాక్టికల్ స్టెప్, కన్నీటితో ప్రభు దగ్గర అడగడం. రెండో ప్రాక్టికల్ స్టెప్ ఏంటి తెలుసా? వాకింగ్ ది ఎక్స్ట్రా మైల్. ఏంటంటే వాళ్ళ నింద వీళ్ళ బాధ రెండూ మన మీద వేసుకొని మధ్యవర్తిగా ఉండడం. ఎజెకియల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో ఆ దేశం పాడైపోకుండా ఉండడానికి ఒక మనిషి గోడగట్టి బండ సందుల్లో నిలబడతా వచ్చాడంట. కాబట్టి కొన్నిసార్లు మధ్యలో నిలబడినప్పుడు అటు ప్రెషర్ ఇటు ప్రెషర్ అయితే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. గ్రేటర్ ఇస్ హీ హూ ఇస్ ఇన్ us దాన్ హీ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి వాళ్ళు పాపం ప్రెషర్ తీసుకోలేరు, వీళ్ళు పాపం ప్రెషర్ తీసుకోలేరు. రెండు ప్రెషర్ నీ మీద వేసుకో, మధ్యలో నిలబడు. టేక్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్ట్రా మైల్ దట్ యూ నీడ్ టు వాక్ యాజ్ అ ప్రివిలేజ్. నువ్వు అటువైపు తీసుకో, ఇటువైపు తీసుకో. కమ్ ఇన్ టు ద సెంటర్, లెట్ ఎవ్రీథింగ్ ఫాల్ ఆన్ యూ. నీ మీద పడని. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ దట్ యూ కెన్ టేక్ అండ్ డోంట్ హ్యాండిల్ ఇట్ విత్ యువర్ స్ట్రెంత్. నీ ప్రెషర్ నువ్వు తట్టుకోలేవు, వాళ్ళది వీళ్ళది తీసుకుంటే ప్రభు శక్తితో నిలబడు. యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ మల్టిపుల్ ప్రెషర్స్ ఓవర్ యూ. ఎందుకంటే దేవుడు చాలా మందిని మధ్యవర్తులుగా పెడతా వచ్చాడు, వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతా వచ్చారు. ఫీనెహాస్ దేవుడికి ప్రజలకి మధ్యలో నిలబడతా వచ్చాడు. అహరోను మంట తీసుకొని తెగుళ్ళు చచ్చిపోయిన వారికి బతికిన వారికి మధ్యలో బరగట్టి నిలబడతా వచ్చాడు. ఎజెకియలు దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడతా వచ్చాడు. మోషే దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడతా వచ్చాడు. కాన్ఫ్లిక్ట్, దేవునికి తన ప్రజలకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు
చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సందర్భం. ఆ సందర్భం ఊరికి చెప్పి ముందుకు వెళ్తాను. ఆ, మోషే దేవుడితో ఏమంటున్నాడంటే, ప్రభా నువ్వు తెచ్చిన నీ ప్రజలు అని అంటే, దేవుడు మోషేతో నువ్వు తెచ్చుకున్న నీ ప్రజలు అని అంటున్నారు. నిజంగా మోషే దేవుడి మీద నీ ప్రజలు ప్రభా అంటే, మోషేతో దేవుడు లేదు లేదు నీ ప్రజలు అని అంటా ఉంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో మోషే నిలబడ్డాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? 40 దినాలు 40 రాత్రులు మోషే సాగిలపడే ఉన్నాడంట. ఈ టుక్ ది ఎక్స్ట్రా పెయిన్. దేవుడు అంటున్నాడు, మోషే నేను నిన్ను ఆశీర్దిస్తాను, నీ నుంచి ఒక వంశావళి తెస్తా అంటే, వద్దు ప్రభా వద్దు వద్దు వద్దు, ఈ ప్రజల్నే దీవించు. మధ్యలో నిలబడి టుక్ ది ఎక్స్ట్రా పెయిన్. కాబట్టి దేవుడు బలపరుస్తాడు వెన్ యూ ఆనర్ హిస్ వర్డ్. దిస్ ఇస్ ది సెకండ్ సజెషన్. ఆ తర్వాత మూడో సజెషన్ ఏంటి అనంటే, నీ కుటుంబాన్ని అర్థం చేసుకున్న ఒక లోకల్ పాస్టర్, మీరు ఏ చర్చ్కి అయితే వెళ్తారు కదా, ఆ దైవ సేవకుడు లేకపోతే ఒక మెచ్యూర్డ్ బిలీవర్, ఒక మెంటర్, నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళు, షేర్ యువర్ ప్రాబ్లం. వాళ్ళు నీకు కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ సొల్యూషన్ ఇస్తారు. వాళ్ళు నీతో పాటు ప్రార్థన చేస్తారు. కాబట్టి యు నీడ్ హెల్ప్. ఈ ఈ పాస్టరల్ హెల్ప్, మెంటరింగ్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకో. మీ దగ్గర ఉంటున్న ఒక సీనియర్ బిలీవర్ దగ్గర కానీ, ఒక గాడ్ సర్వెంట్ దగ్గర కానీ వెళ్ళి, అంటే బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ చూసుకో. ఎవరితో అంటే వాళ్ళతో పంచుకోవద్దు. ఆత్మీయులు అయినా కానీ పర్వాలేదు, వాళ్ళు లోపల దాచుకుంటారా లేదా గుర్తుపెట్టుకో. ఆత్మీయులు అందరూ బహుశా కొన్నిసార్లు నోరు ఆగదేమో, ఇంకా రభస అయిపోతుంది. లుక్ ఫర్ ఎ కాన్ఫిడెన్షియల్ పర్సన్, టెస్ట్ స్పిరిచువాలిటీ, షేర్ యువర్ ప్రాబ్లం. ప్రార్థనలు విరుగు, మధ్యవర్తిగా ఉండు. పాస్టర్ సేవకుడి దగ్గర నుంచి కానీ, ఇతర విశ్వాసుల దగ్గర నుంచి కానీ టేక్ ప్రాక్టికల్ హెల్ప్. Gyana, thank you. So we'll take the next question. Besides not getting enough spiritual food in church, everything in church is more than good. So because of this lack of spiritual food, should I consider the church? ఈ యొక్క వాక్యము సరైన వాక్యము తప్ప మిగతా అన్ని చర్చ్లో అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాం కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క స్పిరిచువల్ ఫుడ్ కోసం నేను చర్చ్లోనే ఉండాలా లేకపోతే వేరే చర్చ్కి వెళ్ళాలా? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రాబ్లం మంచి స్పిరిచువల్ ఫుడ్ దొరకట్లేదు అనే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? మనం వేరే వాళ్ళ బోధనలు విన్నప్పుడే వస్తుంది. సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్స్లో, లేకపోతే బయట స్పెషల్ మీటింగ్స్లో విన్నప్పుడు మనకు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వినడానికి నీకు దాదాపు రిసోర్సెస్ ఉన్నాయి. అయితే ఒక ఫ్లాషీ స్పీకర్, లేకపోతే ఒక అద్భుతమైన వాక్యం చెప్పే ఆయన, ఒక సూపర్ డూపర్ గాడ్ సర్వెంట్, సూపర్ వర్డ్ చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు దే ఆర్ గిఫ్టెడ్ స్పీకర్స్, గిఫ్టెడ్ మెసెంజర్స్, గిఫ్టెడ్ టీచర్స్, గిఫ్టెడ్ ప్రీచర్స్. నువ్వు సంఘానికి వెళ్ళేది నాట్ ఫర్ ప్రీచింగ్ అండ్ టీచింగ్, ఇది వినడానికి మాత్రమే కాదు. ఎందుకు తెలుసా? ఇది నీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది నీకు ఆన్లైన్ దొరుకుతుంది, ఇది నీకు వేరే దగ్గర అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. నువ్వు యాక్చువల్లీ లోకల్ చర్చ్కి ఎందుకు వెళ్తావు తెలుసా? 3 విషయాల కోసం వెళ్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వెందుకు వెళ్తావు అని అంటే ఫెలోషిప్ కోసం వెళ్తావు, సహవాసం కొరకు వెళ్తావు. ఏంటి అని అంటే ఇతరులతో పంచుకోవడానికి, ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడానికి, ఆ తర్వాత ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి, నువ్వు నేర్చుకుంది వాళ్ళకి ఇవ్వడానికి. ఒక అద్భుతమైన ప్రేయర్ ఫెలోషిప్ కానీ, అలాగే ఫుడ్ ఫెలోషిప్ కానీ, లేకపోతే డిస్కషన్ ఫెలోషిప్ కానీ, మాట్లాడడంలో సహవాసము, కలిసి తినడంలో సహవాసం, కలిసి ఉండడంలో సహవాసము, ఒక మనసు. సో ఫెలోషిప్ కోసం వెళ్తావు. రెండవది, నువ్వు వెళ్ళేది ఎందుకు అని అంటే డిసిప్లిన్ కొరకు వెళ్తావు, క్రమశిక్షణ కొరకు వెళ్తావు. అంటే నీ జీవితాన్ని నిన్ను తెచ్చేవాళ్ళు, నిన్ను సరిచేసేవాళ్ళు, దీనికోసం నువ్వు చర్చ్కి వెళ్తావు. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద మెగా చర్చ్కి వెళ్ళావు, యూ హ్యావ్ ఎ గుడ్ వర్డ్, కానీ నేను డిసిప్లిన్ చేసావు లేకపోతే ఏం లాభము? నువ్వు చర్చ్కి వెళ్ళేది టు బి మెంటర్డ్ అండ్ టు బి డిసిప్లిన్. నువ్వు క్రమశిక్షణలో రావడానికి, నువ్వు సరిచేయబడ్డానికి వెళ్తావు. ఆ తర్వాత మూడోది, టు బి షెపర్డెడ్, నువ్వు కాపరితనం కింద రావడానికి. సో డోంట్ వరీ అబౌట్ ద వర్డ్. తప్పు డాక్ట్రినా, లీవ్ యువర్ చర్చ్. తప్పు డాక్ట్రిన్ అంటే, మళ్ళీ తప్పు డాక్ట్రిన్ అంటే ఎవ్రీ చర్చ్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. క్రూషియల్ యాంటీ బిబ్లికల్ టీచింగ్స్ అంటే ది గాడ్ మ్యాన్, కంప్లీట్ సేవింగ్
కెపాసిటీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారు పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడుగా ఆయన మన రక్షణార్థమే పూర్తిగా సరిపోయిన వాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని తోడు, వాక్యం యొక్క ఆథెంటిసిటీ, ఆ తర్వాత తండ్రి అయిన దేవుని యొక్క శక్తి, వీటిల్ని అనుమానించే వాళ్ళైతే వదిలేసాయి. కమ్అట్ ఆఫ్ ద చర్చ్. డాక్ట్రిన్స్ రైటా, నీకు డీప్ టీచింగ్ లేదు, నీకు సరిపోయేంత టీచింగ్ లేదు, నో ప్రాబ్లం, స్టే దేర్. ఎందుకు తెలుసా? నీకు అది ఎక్కడైనా దొరుకుతుంది, నీకు పాస్టింగ్ దొరకదు. నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు. నువ్వు చర్చ్కి వెళ్ళేది ఎందుకంటే ఫెలోషిప్ కోసం వెళ్తావు, డిసిప్లిన్ కోసం వెళ్తావు, టు బి పాస్టర్డ్. నువ్వు నీ మీద ఉంటున్న వాళ్ళ ద్వారా నువ్వు సరైన విధానంలో వెళ్ళడానికి వెళ్తావు. కాబట్టి ఒకవేళ వాక్యం దొరకట్లేదు అని అంటే, డోంట్ వరీ, యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్, online, offline resources. Dive into those resources, but don't leave your church. Local church ని వదిలిపెట్టొద్దు. నీకు కనిపించే స్పీకర్స్ ఉంటారు కదా, బాగా గమనించు. బాగా వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళ చర్చ్కి నువ్వు వెళ్తే వాళ్ళు నీకు అక్కడ అసలు దొరకరు. వాళ్ళు రోజుకు ఒక ఊరు తిరుగుతూ ఉంటారు. సో లోకల్ చర్చ్లో నీకు బాగా వాక్యం దొరుకుతుంది అనేది పెద్ద అపోహ. దో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూ చర్చెస్. నువ్వు దాని గురించి బాధపడకుండా నువ్వు చర్చ్కి వెళ్ళేది ఇది, వేరే వాక్యం నీకు బయట కూడా దొరుకుద్ది, కానీ ఇవి చర్చ్లోనే దొరుకుతాయి. కాబట్టి లోకల్ చర్చ్ని అంటగట్టుకొని ఉండు. యాజ్ ఫార్ యాజ్ యూ డోంట్ సీ దట్ దర్ డైరెక్షన్ ఇస్ లాస్ట్ అండ్ దట్ దర్ డాక్ట్రిన్ ఇస్ లాస్ట్. వాళ్ళ యొక్క వాళ్ళ దిశ తప్పిపోయింది, వాక్యపు కోన తప్పిపోయింది అని తెలిసే వరకు నువ్వు వాక్యం లేకపోయినా ఆ సంఘంలో ఉండు. వాక్యం నీకు వేరే దగ్గర నుంచి కూడా దొరుకుతుంది. So other question, not related to the topic, but some interesting question. Israel, the question is flowing with milk and honey. Is it real or just symbolic representation? Israel పాలు తేనె ప్రవహించే దేశం అని చెప్తుంది కదా, అది కేవలం సాదృశ్యమా లేకపోతే రియాలిటీయా? ఓకే, పాలు తేనెలు ప్రవహించే దేశము అనేది అది వాస్తవంగా చూడాలి అని అంటే, యూనో, ఇట్ ఈస్ బోత్ సింబాలిక్, ఫిజికల్, స్పిరిచువల్, మూడు ఉన్నాయి దీంట్లో. ప్రవహించే దేశము అని అంటే నదులు నదులుగా పాలు, నదులు నదులుగా తేనె ఎక్కడ రాదు. ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇట్ డజంట్ హ్యాపెన్. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ ఫినామినా. ఒక తేనె తట్టె ఎప్పుడైతే ఉంటుందో ఆ తేనె తట్టె పిండే వరకు ఆ తేనె కిందకి రాదు. కాబట్టి అలా అది వచ్చేయడము, పాలంతా వచ్చేయడము, ఇదంతా ఫ్యాసినేషన్. ఇది జరగదు. అయితే వాట్ ఇట్ షోస్ ఇస్, పాలు తేనెలు ప్రవహించే దేశము అని అంటే ఓవర్ఫ్లో ఆఫ్ cattle, overflow of wild forest life. ఈ రెండింటిని క్రియాపూర్వకంగా ఇస్రాయలైట్స్ ఎప్పుడైతే కానాన్ లోనికి వస్తా వచ్చారో ఈ రెండింటిని చూస్తూ వచ్చారు. ఏంటంటే క్యాటిల్ విపరీతంగా ఉండింది. రెండోది ఫారెస్ట్ కూడా విపరీతంగా ఉండింది. వాళ్ళు వెళ్ళకముందే దేవుడు చెప్తా వచ్చాడు, ఫారెస్ట్ గురించి చెప్తా వచ్చాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని. సో ఇది ప్రాక్టికల్గా చూస్తారా వచ్చేటది. ఇట్ ఓన్లీ షోస్ క్యాటిల్ లైఫ్. అంటే ఇస్రాయల్కి కావాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు జనరల్గా గొర్రెలు కాచుకునే వాళ్ళు కదా ఆ దినాల్లో. సో ఇది మీకు సరిపోయిన దేశము. ఎందుకు సరిపోయిన దేశము? పాలు తేనెలు ప్రవహించేది, పాలు విస్తారంగా ఉంటాయంటే మీ వృత్తిని అక్కడ కరెక్ట్ గ్రౌండ్, మీరు పెంచుకోవడానికి, మీ పశువులు పెంచుకోవడానికి కరెక్ట్ గ్రౌండ్ ఉంటుంది. తేనె ఉంటుంది అనే దానికి ఎందుకు తేనె ఉంటుంది అని అంటే, ఈ ఇశ్రాయేలీలు గొర్రెలు కాచుకోవాలి లేకపోతే పశువుల్ని మేపాలి అనే అడవిలోకి వెళ్ళినప్పుడు దే నీడ్ అ థిక్ ఫారెస్ట్. ఎందుకంటే చాలా విస్తారంగా పశువు, థిక్ ఫారెస్ట్ కాదు, థిక్ ఫారెస్ట్కి రుజువే ఈ విపరీతమైన తేనె. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఫిజికల్గా ఇస్రాయల్లో జరుగుతూ వచ్చింది, ఇస్రాయల్ ల్యాండ్లో దొరుకుతూ వచ్చింది. ఇనిషియల్ డేస్లో ఇట్ వాస్ బిగ్ హ్యూజ్ ఫారెస్ట్, వెరీ ఫర్టైల్ ల్యాండ్. ఆ తర్వాత రెండవది ఇది సాదృశ్యంగా కూడా చెప్తా వచ్చారు. ఏంటి అని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. పాలు అంటే ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, తేనె అంటే ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్. కాబట్టి కానాన్ ఈజ్ ఓవర్కమింగ్ లైఫ్. కానాను అని అంటే అది విజయవంతమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. కాబట్టి నువ్వు అక్కడ విజయవంతమైన జీవితం అంటే వాక్యాన్ని తీసుకుంటా యేసు ప్రభు నూతనంగా అనుభవిస్తున్నావు అనే విషయాన్ని చూపించడానికి చెప్తా వచ్చారు. ఆ తర్వాత సాదృశ్యంగా కూడా చెప్తా వచ్చారు. ఏంటి సాదృశ్యంగా చెప్తా వచ్చారు అంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆరోగ్యాలు బాగుంటాయి,
మీరు ధనవంతులుగా ఉంటారు. హనీ ఈజ్ మనీ అండ్ మిల్క్ ఈజ్ హెల్త్. కాబట్టి ఇది సాదృశ్యంగా చెప్తా వచ్చారు ఏంటంటే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు, మీరు ధనవంతులుగా ఉంటారు. అండ్ టుడే దిస్ ఇస్ సో ట్రూ దట్ ఇజ్రాయిట్స్ ఆర్ కన్సిడర్డ్ మోస్ట్ హెల్దీ పీపుల్. మాస్క్లెస్ నేషన్ వాళ్ళే ఫస్ట్ డిక్లేర్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత వెరీ సైజ్లో చూస్తే చాలా తక్కువ, వెరీ రిచ్. కాబట్టి మిల్క్ అండ్ హనీ ఈజ్ హెల్త్ అండ్ మనీ. కాబట్టి అది భౌతికంగా, ఆ తర్వాత సాదృశ్యంగా, ఆత్మీయంగా కూడా నెరవేర్చబడతా వచ్చింది. Yeah, Anna. So the next question, Anna. Please explain regarding the Trinity. And it's a very big ఓకే. topic, but yeah, Anna, probably a few thoughts. ఓకే. సరే, ఐ టెల్ యూ ది కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ట్రినిటీ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రినిటీ అంటే వాట్ ఐ కాంట్ కంప్లీట్లీ కాంప్రిహెండ్, ఐ కెనాట్ ఈవెన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. నేను పూర్తిగా అర్థం చేసుకోలేను, నేను ఎలా చెప్పగలను? ట్రినిటీ నాకు కూడా పూర్తిగా అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఆ తర్వాత ఉంటున్న మిస్కన్సెప్షన్స్. దేర్ ఆర్ బేసికలీ త్రీ మిస్కన్సెప్షన్స్ అబౌట్ ట్రినిటీ. ఆర్ మొట్టమొదటిది, ట్రినిటీ అంటే తండ్రే, దాన్ని మోడలిజము, మోడాలిటీను ఏదో అంటారు థియలాజికల్ టర్మ్స్లో. ఏంటి అంటే వన్ పర్సన్ చేంజ్ మోడ్స్. అంటే తండ్రి కొంచెంసేపు కుమారుడు అవుతాడు, ఆ తర్వాత కొంచెంసేపు పరిశుద్ధాత్మ అవుతాడు, మళ్ళీ తండ్రి అవుతాడు, కుమారుడు అవుతాడు. సో చేంజింగ్ రోల్స్. సో దిస్ ఈజ్ అన్బిబ్లికల్. ఆ తర్వాత రెండవది ఏంటి అని అంటే ఓన్లీ గాడ్ ద ఫాదర్ ఇస్ గాడ్, సన్ హ్యాస్ బీన్ మేడ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ నెవర్ గాడ్. కాబట్టి ట్రినిటీ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవ్వదు అనేది రెండో ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత మూడోది ఏంటి అని అంటే గాడ్ ద ఫాదర్ ఇస్ మోర్ దాన్, ఆల్ త్రీ ఆర్ గాడ్ బట్ దే ఆర్ నాట్ కో ఈక్వల్. వాళ్ళు తండ్రి అయిన దేవుడు కొంచెం ఎక్కువ, యేసు ప్రభు కొంచెం తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తక్కువ అనే ఈ మూడు అపోహలు, వాక్యానికి విరోధమైన బోధలు ఈనాడు ప్రపంచంలో ఉన్నాయి. సరే, మనిషికి ట్రినిటీ అంటే ఎందుకు అర్థం కాదు, ఏంటి ప్రాబ్లం అని అంటే, నాకు అర్థమైన సింపుల్ ప్రాబ్లం ఏంటి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఏంటంటే ప్రతిదానికి ఒకటి పుట్టాలి అని అంటే దానికి ఒక కారణం కావాలి. సో కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు, పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తాడు? యూనో వీళ్ళకి సోర్స్ లేదు. దే ఆర్ ఇన్ఫైనైట్ బీయింగ్స్ who coexisted from time past, infinity, eternity in the past to eternity in the future. కాబట్టి never think about the origin of God. దేవుని యొక్క ఆరంభం గురించి ఎప్పుడు ఆలోచించి, if God has an origin, nothing else has an origin. గుర్తుపెట్టుకో, దేవునికే ఆరంభం ఉంటే ఇక దేనికి ఆరంభం లేదు. ఎందుకంటే ఆరంభానికంటే ముందు ఏముందో అది దేవుడు. యు నీడ్ అ బిగినింగ్ అండ్ దట్ బిగినింగ్ ఇస్ గాడ్. సరే, మనిషికి ఉంటున్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, మనల్ని బయట కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏంటంటే 1 + 1 + 1 ఈజ్ 3. హౌ కెన్ 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1? ఇది మ్యాథమెటిక్స్ కాదు కదా అని అడుగుతూ ఉంటారు. ఇది ప్రాబ్లం ఏంటంటే డిఫైనింగ్ మ్యాథమెటిక్స్. 1 అనే యూనిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ ఎ లిమిటెడ్ ఇంటీజర్. 1, టైం, స్పేస్, మ్యాటర్, ఈ మూడిట్లో లిమిటెడ్. దేవుణ్ణి 1 అని అనడం తప్పు. ఎందుకు అని అంటే ఆయన ఇన్ఫైనైట్, టైంలో ఇన్ఫైనైట్, స్పేస్లో ఇన్ఫైనైట్, మ్యాటర్లో ఇన్ఫైనైట్, ఎనర్జీలో ఇన్ఫైనైట్, ఏదైనా తీసుకో ఆయన ఇన్ఫైనైట్. కాబట్టి ఇన్ఫినిటీ గాడ్ ద ఫాదర్ ప్లస్ ఇన్ఫినిటీ గాడ్ ద సన్ ప్లస్ ఇన్ఫినిటీ గాడ్ ద హోలీ స్పిరిట్. 3 ఇన్ఫినిటీ వస్తుందా? కాదు, ఒక్క ఇన్ఫినిటీ వస్తుంది. సో మ్యాథమెటికల్ ఆల్సో ఇట్ ఈస్ ఈజీలీ ప్రూవబుల్ దట్ ట్రయూన్ గాడ్ కెన్ ఎగ్జిస్ట్, కో ఈక్వల్ గాడ్ కెన్ ఎగ్జిస్ట్. ఎప్పుడు అని అంటే వెన్ యూ టేక్ అన్ ఇన్ఫైనైట్ గాడ్, వెన్ యూ టేక్ అన్ ఈక్వల్లీ ఇన్ఫైనైట్ గాడ్, అపరిమితమైన దేవుణ్ణి, సమానంగా ఉన్న అపరిమితమైన దేవుణ్ణి ఎప్పుడైతే తీసుకుంటావో, మ్యాథమెటిక్స్ కూడా ఇన్ఫినిటీని ప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత అసలు సృష్టికి కారణం ఏంటో తెలుసా? వై ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్. వీళ్ళు ముగ్గురే ఉన్నారు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ముగ్గురే ఉన్నారు. ఈ బైబిల్
సమ్ స్టోరీ, జస్ట్ ఒక మాటలు చెప్తా. ముగ్గురే ఉన్నారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. భూమి లేదు, ఆకాశం లేదు, దేవదూతలు లేరు, పరలోకం లేదు, నరకం లేదు, సైతాన్ లేడు, మనిషి లేదు, చెట్టు లేదు, పుట్టు లేదు, పురుగు లేదు, ఏమి లేదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు అంతే. మరి ఎందుకు ఇదంతా తయారు చేయాలి, ఇంత గందరగోళం చేయాలని ఎందుకు అనుకున్నారు వీళ్ళు అని అంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని ప్రేమిస్తున్నాడు, కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడిని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ప్రేమిస్తూ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ప్రేమని పంచుకోవడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునికి ఒక అద్భుతమైన విడిపించబడిన, రక్షించబడిన, కలంకం, డాగు, మచ్చ లేని ఒక భార్యని సిద్ధపరచడానికి దేవుడు భూమిని తయారు చేయాలి, సృష్టిని తయారు చేయాలని ప్రణాళిక వేశాడు. హీ థాట్ అబౌట్ క్రియేషన్. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చి చనిపోయారు అని అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది ఏంటంటే, సో దట్ హీ కెన్ పర్చేజ్ అ పీపుల్ ఫర్ గాడ్, టు బి ఏబుల్ టు మేక్ దెమ్ ప్రీస్ట్ అండ్ సర్వెంట్స్ అంటూ హిమ్. కాబట్టి తండ్రేమో సృష్టి ద్వారా యేసు ప్రభుకు ఒక భార్యను తయారు చేయాలనుకుంటున్నారు, ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభురేమో తండ్రికి ఒక సేవకుల, ఒక రాజ్యమును, ఒక యాజకుల గుంపును తయారు చేయాలనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరి పనుల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. సో ద ఫాదర్ థాట్ అబౌట్ క్రియేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సన్. ద సన్ కేమ్ అండ్ హీ బ్రాట్ సాల్వేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫాదర్. And the Holy Spirit God is bringing it into our, applying it into our lives. కాబట్టి the Father thought, the Son bought, and the Spirit wrought అని చెప్తా ఉంటారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసి పనిచేస్తారు. ఒక్క సెకండ్ కూడా వీళ్ళు ముగ్గురు వేరెవరు, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ముగ్గురులో నేచర్ సేమ్, ముగ్గురు ఒకటే. 3 వేరు పర్సన్స్. ఎందుకు 3 వేరు పర్సన్స్? ఒకవేళ దీనికి ఆన్సర్ ఆయన దేవుడే కాడు, బికాస్ హీఈస్ ఇన్ఫైనైట్ ఎగ్జిస్టెంట్ పర్సన్. మ్యాథమెటిక్స్ లో దీనికి జవాబు ఉంది. దేవుడు ఇన్ఫినిటీ, ఈక్వల్ ఇన్ఫినిటీ. కాబట్టి ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇస్ 1 infinity. సో 1 infinity plus 1 infinity plus 1 infinity is 1 infinity. That proves Trinity mathematically. Okay, so let's take the next question. How did the thief beside Jesus realized on that last moment how Jesus forgave him? సిలువ మీద ఆ చివరి క్షణంలో ఎలా పాపాన్ని దేవుడు ఎలా క్షమించాడు? ఓకే, సో ఏ వ్యక్తి అన్నా కానీ కాక ఒక వ్యక్తి అసలు ఎలా రియలైజ్ అయ్యాడు అని అంటే, ఇట్స్ నాట్ హిస్ వర్క్. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా చెప్తా ఉంటున్న మాట ఏంటంటే, ఇట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. మీకు ఒకటి తెలుసో లేదో, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక దొంగ యేసుప్రభుని తిట్టాడు, ఇంకో దొంగ యేసుప్రభు వైపు చూశాడు. కాదు. 2 దొంగలు యేసుప్రభుని తిట్టారు. ఐ థింక్ ఇట్స్ దేర్ ఇన్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 and verse 44. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం, if I am not wrong. Yes, it says, in the same way the robbers who were crucified with him also heaped insults on him. 2 దొంగలు యేసుప్రభుని తిట్టిన వాళ్ళే, 2 దొంగలు యేసుప్రభుని హేళన చేసిన వాళ్ళు, 2 దొంగలు యేసుప్రభు వైపు చూసిన వాళ్ళే. 2 దొంగలు యేసుప్రభుని వాడుకోవాలనుకున్నారు. ఏంటంటే, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. 2 దొంగలు. సో ఈ వ్యక్తి తినలో ఏదో గ్రహింపు వచ్చింది అనేది రీజన్ కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఈయనని దర్శిస్తా, హీ ఓపెన్డ్ హిస్ ఐస్, హీ కన్విక్టెడ్ హిమ్ ఆఫ్ సిన్. ఆ కన్విక్షన్ కి ఈయన రెస్పాండ్ అవుతా వచ్చాడు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన 3 విషయాలకి ఒప్పిస్తా వచ్చాడు. మొట్టమొదటిది, హీ సా హిస్ ఓన్ సిన్. ఐఎమ్ ఏ హెల్ప్లెస్ సిన్నర్. ఏమంటున్నాడు అని అంటే, ఇంకో దొంగతో అంటున్నాడు, ఇదిగో మనం దీనికి అర్హులము. వాట్ అ బ్యూటిఫుల్ కన్విక్షన్. మనం దీనికి అర్హులం. వీఆర్ వర్ది ఆఫ్ దిస్. కాబట్టి మొట్టమొదటిది, మనం దీనికి అనుకూలము అని చెప్తా వచ్చారు. ఆ తర్వాత రెండవది మనం చూస్తా వచ్చాడు, ద సెకండ్ కన్విక్షన్ హీ హ్యాడ్ ద సఫిషియన్సీ ఆఫ్ జీసస్. ఆయన యేసు ప్రభు యొక్క శాలీనతనాన్ని గ్రహిస్తా వచ్చాడు. హీ హ్యాస్ డన్ నథింగ్, హీ ఈజ్ రైచియస్.
ఆ తర్వాత మూడోది ఈ డిపెండెడ్ ఆన్ గ్రేస్ అండ్ ఈ ఆస్క్ టు ద లార్డ్ ఏంటంటే ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. తన పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క సరిపోయితనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఈయన రెస్పాన్స్ ఏంటంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఈ నీలో రక్షణ కార్యం ఎట్లా జరిగిందో ఇదే విధానంలో అందరికీ జరుగుతుంది, దొంగకు కూడా అంతే. దేర్ ఇస్ నో డిఫరెంట్ సాల్వేషన్. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి ఒప్పిస్తాడు, యేసు ప్రభు సరిపోయిన వాడని కళ్ళు తెస్తాడు. నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతావో, ఆయన కృపను అడుగుతావో, సాల్వేషన్ జరుగుతుంది. సో హీ బిగాన్ లైక్ ది అదర్ థీఫ్ ఓన్లీ, బట్ ద హోలీ స్పిరిట్ గాడ్ కన్విక్టెడ్ హిమ్. He saw his own sin, he saw the Savior, he broke out in helplessness, that became his salvation. పరిశుద్ధాత్మ ఆరంభం ఇద్దరు దొంగలు ఒకటే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు తన పాపాన్ని చూశాడు, యేసు ప్రభు సరిపోయిన తనాన్ని చూశాడు, విరిగిన మనసుతో చేతగాని తనాన్ని ఒప్పుకున్నాడు, రక్షించబడతా వచ్చాడు. I'm not able to hear you. Yeah, no, I was on mute. Yeah. So we'll take the next question. Why did Jesus curse barren fig tree even if it is not the time to bear fruit? తెలుగులో ఏంటంటే ఆ యొక్క బ్యారన్ ఫిగ్ ట్రీ ఏదైతే ఉంటుందో అన్న దాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్గ మధ్యలో వెళ్తా శపిస్తాడు కదండి. మళ్ళీ అక్కడ మనకి చూసేది ఏంటంటే ఇట్స్ నాట్ టైం టు రీప్. అది దట్స్ ఎ క్వశ్చన్. ఓకే, సో ఈ అంజురపు చెట్టుని వాడిపోయేటట్టు దేవుడు ఎందుకు శపిస్తా వచ్చాడు? దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ హీ డిడ్ డెస్ట్రాయింగ్ మిరకల్. ఆయన 37 అద్భుతాలు, ఇంచుమించు 37 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ 37 అద్భుతాల్లో దాదాపు అన్ని అద్భుతాలు కూడా కన్స్ట్రక్టివ్ మిరకల్స్, డిస్ట్రక్టివ్ మిరకల్ ఇది ఒకటే. ఈ ఎందుకు చేస్తూ వచ్చాడు అని అంటే దాని కాలం కాదు కదా, అయినా కానీ అది డిమాండ్ చేయడం తప్పు కదా. దాని కాలం కాదు కానీ డిమాండ్ చేయడం ఎందుకు దేవుడు దాన్ని శపిస్తా వచ్చాడు అని అంటే 2 కారణాల కొరకు. ఒకటి, మొట్టమొదటిది దానికి ఆకులు ఉంటా వచ్చాయి. యూనో వెన్ ఫిగ్ ట్రీ డజంట్ బేర్ దాని పండ్ల కాలము కానప్పుడు దాని ఆకులు ఫుల్ గ్రోన్గా ఉండవు. కాబట్టి దాని ఆకులు చిన్నగా ముడుతుగా ఉంటాయి. కానీ ఫుల్ గ్రోన్ ఎప్పుడు అవుతుంది అంటే ఫ్రూట్ ఉన్నప్పుడు ఫుల్ గ్రోన్గా అవుతుంది. కాబట్టి దానికి ఇట్ హ్యాడ్ అన్ అపియరెన్స్ ఆఫ్ ఫ్రూట్ బట్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ఫ్రూట్. అందుకనే దేవుడు దాన్ని శపిస్తూ వచ్చాడు. ఆ విశ్వాస జీవితంలో కూడా ఒకవేళ మనము ఫలం ఉన్నట్టే చూపిస్తున్నాం, బయటకు ఆకులు బాగున్నాయి, ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. ఏంటంటే కీర్తన 1లో చెప్తా ఉంటాడు, ఆకు వాడక దాని కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును. ఆకుకి ఫలానికి చెట్టు ఉంది అంటే ఆకు బాగున్న ఫుల్గా ఉన్నప్పుడు ఫలం కూడా ఉంటుంది. మీరు గమనించవచ్చు, దాదాపు చెట్టు ఇట్లానే ఉంటాయి. సో ఆకు బాగుంది, ఫలం లేదు. ఆ కారణం బట్టి ఆయన శపిస్తా వచ్చాడు. ఆ తర్వాత రెండవది, ఇది దిస్ ఈస్ వన్ ఆఫ్ అ వెరీ వెరీ గ్రేట్ అపోక్లిప్స్ ప్రాఫెసీ. ఈ ఇస్రాయల్ దేశము ఈ అంజురపు చెట్టుకి సాదృశ్యము. ఫలాలు లేకపోతే అది ఎండిపోవడం చూస్తా రావచ్చు. ఆ తర్వాత యేసుప్రభుకి ఆకలేసింది, ఆ చెట్టు ఎండిపోయింది, వేరే చెట్టు లేకపోతే వేరే సోర్స్ నుంచి ఆయనకి ఆహారం వస్తూ వచ్చింది. అట్లానే ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే యేసు ప్రభుని తృణీకరిస్తూ వచ్చారో ఇస్రాయల్ కూడా ఎండిపోతా వచ్చింది, మ్యాప్లో నుంచి తుడిచివేయబడతా వచ్చింది. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఇస్రాయల్ దేశం అసలు మ్యాప్లోంచి లేకుండా వెళ్ళిపోతా వచ్చింది. దాదాపు 1900 years ఇస్రాయల్ దేశము మ్యాప్లో లేకుండా తుడిచివేయబడతా వచ్చింది. ఆ తర్వాత తిరిగి మన తరంలోనే మేబీ 1948లో అట్లా 47-48 ఆ ప్రాంతంలో ఇస్రాయల్ తిరిగి ఫార్మ్డ్ యాజ్ అ నేషన్. కాబట్టి ఇది ఆత్మీయంగా చూపించడానికి ఏంటంటే బయటకు బాగున్నారు కానీ ఫలం లేదు, అందుకని శపిస్తా వచ్చాడు. రెండోది, ఇది ప్రవచన మూలంగా ఇస్రాయేలు ఎండిపోవడాన్ని చూపించడానికి దేవుడు దాన్ని శపిస్తా వచ్చాడు. ఇంత త్వరగా ఉండిపోతుందా? ఇస్రాయేల్ చాలా బాగుండేది, అంత త్వరగా చాలా త్వరగా విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ బోత్ ప్రాఫిటిక్ and also spiritual. Thank you, Anna. So the next question, Anna, why I don't feel excited about Lord's return? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి నాకు ఎందుకు అంత ఆనందము, ఎక్సైట్మెంట్ ఉండదు? నేను అసలు నిజంగా రక్షించబడ్డానా? ఓకే, ఎక్సైట్మెంట్ ఎందుకు ఉండదు అని అంటే బికాస్
మేబీ వన్ ఈజ్ అ న్యాచురల్ రీజన్ ఏంటంటే మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం వెయిట్ చేసేటప్పుడు ఈ గ్రో వియరీ. ఎందుకంటే బైబిల్లో కూడా ఇది రాస్తా వచ్చారు ఏంటంటే ఆ, ఈ పెళ్లి కుమారుడు తడవ చేస్తా వచ్చాడు, కన్యకలే, అది కూడా జ్ఞానం కలిగిన కన్యకలు కూడా అలసిపోయి నిద్రపోతా వచ్చారు. సో ఇట్ ఈస్ న్యాచురల్ టు గెట్ డిమోటివేటెడ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రాకడ గురించిన విషయాలు మనం డిమోటివేట్ అవ్వడం, ఇట్స్ అ న్యాచురల్ సెల్ఫ్. సో దీన్ని విత్ హార్డ్ వర్క్ వీ నీడ్ టు కీప్ అవర్ సెల్ఫ్ మోటివేటెడ్. అది న్యాచురల్గా ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి మన ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తా అన్నాడు, అంటే వెరీ బిగ్ మ్యాన్, ఆయన మన ఇంటికి వస్తా అన్నాడు, ఈరోజు సాయంత్రం కల్లా వస్తా అన్నాడు, కానీ సాయంత్రం రాలేదు. యు ఆర్ ఎక్సైటెడ్, సో యూ వెయిట్ ఫర్ ద నైట్, యు ఆర్ ఎక్సైటెడ్, యూ వెయిట్ ఫర్ ద మార్నింగ్, యు ఆర్ ఎక్సైటెడ్, యూ వెయిట్ 2-3 days, it doesn't come. 2-3 days తర్వాత you obviously become demotivated. So it's our natural proposition that we get demotivated. అయితే దీనికి చేయాల్సింది ఏంటంటే మనం టైమ్ అండ్ అగైన్ వీ నీడ్ టు కీప్ అవర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఎందుకంటే ప్రభు కూడా మోటివేటెడ్, బిహోల్డ్ ఐమ్ కమింగ్ సూన్, బిహోల్డ్ ఐమ్ కమింగ్ సూన్. ఎందుకంటున్నారు? డిమోటివేట్ అయిపోతారని చెప్పి అంటున్నారు. సో రీడింగ్ రెవల్యూషన్, రీడింగ్ the end time prophecies, and reading these and hearing these will motivate us. You have to do that. తర్వాత రెండవది, మేబీ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ డెప్త్ ఇన్ లవ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుని లోతుగా ప్రేమించడానికి లోటు ఉందేమో. బహుశా ఒకవేళ ఇట్స్ లైక్ అ వెడ్డింగ్. ఒక 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 పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్లి కోసం రెడీ అవుతా ఉంటున్నారు. పెళ్లి కోసం రెడీ అయ్యేటప్పుడు డిలే అయ్యేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరిలో ప్రేమ ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందని ఉంటుందో, వీళ్ళలో ఎప్పుడు ఆ నీరసించిపోవడం అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ ప్రేమ చల్లారిపోయి దే గెట్ డిస్ట్రాక్టెడ్ విత్ అదర్ లవ్స్, వేరే ప్రేమలతో ఎప్పుడైతే వీళ్ళు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటారో, లేకపోతే వీళ్ళు గురి తప్పిపోతూ ఉంటుందో, అప్పుడు నెమ్మదిగా వి సీ దట్ లవ్ గ్రోస్ కోల్డ్. చివరి దినాల్లో లవ్ గ్రోస్ కోల్డ్. కాబట్టి బీ కేర్ఫుల్. బహుశా ఇది సెకండ్ రీజన్ అయి ఉంటుందేమో. ఏంటంటే దట్ నీ దేవునితో నీకుంటున్న డీప్ లవ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆశ అనేది ఉంటుంది. ఆ తర్వాత మూడోది ఏంటంటే కమ్యూనిటీ ఎఫెక్ట్. ఏంటంటే మనం వెళ్ళే చర్చల్లో కానీ, మనం ఉండే విశ్వాసులు కానీ ఎవరు రాకడ గురించి మాట్లాడారు, నో బడీ ఈజ్ ఎక్సైటెడ్. కాబట్టి ఎవరు దేని గురించి ఎక్సైటెడో ఆ ఎక్సైటేషన్ మన మీద కూడా పడతా ఉంటుంది. సో కమ్యూనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఏంటి అని అంటే ఎవరు రాకడ గురించి అంత పెద్ద ఇంట్రెస్టెడ్ లేరు. సో take care that you are in a fellowship of people who are eager to love the Lord, and not only to love the Lord but also to love his appearing. The Bible very clearly says those who love his appearing. కాబట్టి ఆయన రాకడిని అపేక్షించేవారు. ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయడం నేర్చుకో. ఎందుకనంటే ఎవరితో తిరుగుతావు? ఇప్పుడు ఒకవేళ కోవిడ్కి విపరీతంగా భయపడి ప్రతి 20 నిమిషాలకు ఒక శానిటైజర్ బాటిల్ అవ్వగొట్టే ఒక 30 మంది మధ్యలో నువ్వు ఒక 2 సంవత్సరాలు ఉన్నావు అనుకో, నువ్వు కూడా 10 రోజులకి శానిటైజర్ బాటిల్ అవ్వగొడతావు. సో ఈ కమ్యూనల్ ఎఫెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 విషయాలు, ఒకటి న్యాచురల్ ఎఫెక్ట్, 2 స్పిరిచువల్ ఎఫెక్ట్, 3 కమ్యూనల్ ఎఫెక్ట్. దీన్ని నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ విత్ హార్డ్ వర్క్. ఆ తర్వాత deepen your relationship of love with Christ and stay in the fellowship of people who long his appearing. అందుకనే ఎబ్రిల్కి రాస్తా వచ్చిన పత్రిక 10వ వచనంలో చెప్తా ఉంటారు, as you see the day dawning, as you see your salvation approaching, never give up fellowship to come together with saints. ఆ దినం సమీపించు కొలది విశ్వాసులతో సహవాసంగా కూడి వచ్చటం మానక. కాబట్టి విశ్వాసులతో కలిసి వస్తూ ఉండు, then that will keep you excited about it. You're again on mute. Sorry, Anna. Yeah. Can we eat food offered to idols? What is the difference between 1 Corinthians and Revelation 2:20? దాంట్లో చెప్పబడినట్టు దాని ఒక దగ్గర కొరింథియన్స్లోనేమో తినొచ్చు అని పౌల్ చెప్తాడు. రెవల్యూషన్కి వెళ్ళినప్పుడు జెజబెల్ ఈజ్ పుషింగ్ ఎవ్రీబడి ఇన్ టు సిన్ బై లవింగ్ దెమ్ టు ఈట్ ది ఫుడ్ ఆఫర్డ్ టు ఐడల్స్. సో కెన్ యూ Okay. the difference?
పౌలు చెప్తా ఉంటున్న సందర్భం వేరు, ప్రకటన చెప్తా ఉంటున్న సందర్భం వేరు. ప్రకటన చెప్తా ఉంటున్న సందర్భం ఏంటంటే, దట్ ఫుడ్ ఈస్ గివెన్ టు యూ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ వర్షిప్. బాగా గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ నాట్ అ ఫుడ్ గివెన్ టు. ఇప్పుడు పౌల్ చెప్పే ఫుడ్ ఎలాంటిది అని అంటే, మార్కెట్లో దొరికే ఫుడ్, లేకపోతే మామూలుగా దొరికే ఫుడ్. యూ మే నాట్ బి అ పార్టిసిపెంట్ ఆఫ్ ద వర్షిప్, బట్ దేర్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ స్టోర్స్ అండ్ సింపుల్ ఉదాహరణకి, ఒకవేళ టిఫిన్ తినడానికి వెళ్ళావు, టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు మీరు మీరు గమనించారు చిన్న బడ్డీ కొట్లలో కానీ, యూ సీ దట్ ఒక దోశ ఒక ఇడ్లీ అక్కడ కింద పారేసి ఉంటుంది, లేకపోతే అక్కడ పెట్టేసి ఉంటాయి, ఎండిపోతా వాడిపోతూ ఉంటుంది. ఎందుకనంటే అది వాళ్ళ దేవతకి అర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళ దేవతకి అర్పించారు, ఇంక నేను వేరే దోశ తినకూడదు కాదు. యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. నీ టిఫిన్ నువ్వు తింటున్నావు అంతే. కానీ ఈ జెజ్బేల్ ఫుడ్ ఇస్ నాట్ లైక్ దట్. జెజ్బేల్ ఫుడ్ ఏంటి అని అంటే, ఈ మాట మీరు జెజ్బేల్ ఫుడ్ అనే మాట రాజుల్లో చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటి అంటే, జెజ్బేల్ యూస్ టు ఫీడ్ దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్ బికాస్ దే వర్షిప్ ద ఫాల్స్ గాడ్. కాబట్టి దట్ ఈస్ అ ఫుడ్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ వర్షిప్ ఆఫ్ ఐడల్స్. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు ఇట్స్ లైక్ సింపుల్ డిఫరెన్స్ మీకు అర్థం అవడానికి, ప్రేమ విందుకి అంటే మనం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రేమ విందుకి బల్లకి ఉంటున్న తేడా. బల్ల అనేది ఇట్స్ ఆత్మీయమైన ఆహారం, ప్రేమ విందు అనేది భౌతికంగా అందరు కలిసి వచ్చి సహవాసంగా తినేది. సో ప్రేమ విందుకు ఎవరైనా రావచ్చు, అయితే బల దగ్గరికి విశ్వాసులు మాత్రమే వస్తారు. అట్లానే ఆ ఎక్స్క్లూజివ్ వర్షిప్ ఫుడ్ ఏదైతే ఉందో అది కేవలం అన్యులు మాత్రమే. అయితే మార్కెట్లో దొరికేది మన కంట్రీలో అన్ని ఈ విగ్రహాలకి అర్పించి ఆ తర్వాత పెడతారు వాటిల్ని. మనము వెన్ యు ఆర్ ఆ కాన్షియస్ నీకు ప్రిక్ చేయదు, మార్కెట్లో దొరుకుతుంది, ఏ డౌట్ లేకుండా నువ్వు దాన్ని తీసుకోవచ్చు, తినొచ్చు, ప్రార్థనతో పరిశుద్ధపరచబడుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెదర్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ వర్షిప్ ఆర్ నాట్ అనేది మెయిన్ ప్రశ్న. Yeah, so thank you. The other question, Anna, probably we'll take two more questions finally. So, Judges, జడ్జెస్ చాప్టర్ 7 అక్కడ మనము గిడియోని చూస్తూ ఉంటాము. అక్కడ 300 సోల్జర్స్ని లేకపోతే సైనికులు ఆయన మెన్ని ప్రిపేర్ చేసేటప్పుడు there's a significance అనలా ఒక గాడ్ tells them to choose those people whose hands, two kinds of people ఉంటారు. Some lap like dogs and other drink with hands. God chose a section of people. What is the significance of God choosing those section of people? ఓకే, గాడ్ చోజింగ్ ద సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే యాక్చువల్లీ మోటివ్ ఏంటి మనం గ్రహించాలి. ఇక్కడ మోటివ్ ఏంటి, చాలాసార్లు వి ఓవర్ ఇంటర్ప్రిట్, బికాస్ వాళ్ళు మోకాల మీద తాగారు కాబట్టి వి ఇంటర్ప్రిట్ దాట్. కానీ దానికంటే ఆ మోటివ్ ఏంటో మనం గమనించాలి. మోటివ్ ఏంటి అని అంటే, దేవుడు గిద్యోనుతో చెప్తా ఉంటాడు, ఏమని చెప్తా ఉంటాడు, నీ దగ్గర చాలా మంది ఉన్నారు, నీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి ఇంతమందితో నువ్వు గనక వెళ్తే, దేర్ ఆర్ టూ మెనీ పీపుల్ ఫర్ మీ టు గివ్ విక్టరీ. చాలా విచిత్రమైన మాట, దేర్ ఆర్ టూ మెనీ పీపుల్ ఫర్ మీ టు గివ్ విక్టరీ, ఐ వాంట్ లెస్ పీపుల్ సో దట్ ఐ కెన్ గివ్ విక్టరీ. అంటే దేవుడు ఇచ్చే విజయానికి మీ దగ్గర చాలా మంది ఉన్నారు, నేను మీ దగ్గర ఇంతమంది పెట్టుకొని నేను కనుక విజయం ఇచ్చాను అని అంటే గర్వము లేకపోతే అతిశయము మీద అవుతుంది, నాకు మహిమ రాదు. సో ఒకవేళ ఇది మోటివ్ ఏంటంటే, మెజారిటీని తగ్గించడం, మెజారిటీని తగ్గించి చిన్న గ్రూప్ చేయడం, ఇది గాడ్స్ మోటివ్. సో ఒకవేళ ఈ కథ ఇటు తిరిగింది అనుకుందాం, జస్ట్ ఒకసారి ఆలోచిద్దాం. దెర్ వర్ అరౌండ్ 10,000 పీపుల్, దాంట్లో 9,700 ఒక రకంగా తాగారు, 300 మెంబర్స్ ఒక రకంగా. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ద మోటివ్ ఏంటి అంటే, తక్కువ మంది కావాలి, ఎక్కువ మంది వద్దు, నాకు తక్కువ మంది కావాలి. జస్ట్ ఇది కనుక తిరగరాశారు అనుకోండి, ఒకవేళ 9,700 మెంబర్స్ కుక్కలాగా మోకాల మీదకి వచ్చి గతుకుతా వచ్చారు, ఒకవేళ 300 పీపుల్ దాన్ని నిలబడి తీసుకొని తాగుతూ వచ్చారు, దేవుడు ఎవరిని చూస్ చేసేవాడు? ఇక్కడ వాళ్ళ పోస్చర్ కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఎట్లా తాగారు అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మోటివ్ ఏంటంటే తక్కువ మంది కావాలి. సో చాలా సింపుల్. ఒకవేళ 10,000 మెంబర్స్ వచ్చారు, దాంట్లో ఒక దగ్గర 4,000 మెంబర్స్ ఒకలాగా తాగారు, 5,000 మెంబర్స్ ఒకలాగా తాగారు. దేవుడు అంటాడు, స్మాలర్ గ్రూప్ ఏంటి 4,000, సో నాకు 4,000 కావాలి. వాళ్ళు ఎట్లా తాగారు అది కాదు, the procedure of God is to reduce. అందుకనే ఏశావు యాకోబుల దగ్గర కూడా ఇదే మాట చెప్తా ఉంటాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు అని అంటాడు తప్ప ఏశావు యాకోబుకి దాసుడు అవుతాడని దేవుడు అండు. అంటే ఎవరు గెలుస్తారో వాడు దాసుడు అవుతాడు. పెద్దోడు ఎవరు గెలుస్తారో, అది లోపల ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, గెలిచినోడు దాసుడు అవుతాడు. సో
it's not, there is actually no significance to their పొజిషన్. నన్ను అడిగితే ఇట్ ఈస్ మోస్ట్లీ ద మోటివ్ ఏంటి అని అంటే టు రెడ్యూస్ పీపుల్, టు మేక్ దెమ్ మోర్ హంబుల్ అండ్ ట్రస్ట్ ఆన్ గాడ్. సో దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రొసీజర్ కంటే విరగొట్టే పనిలో ఉంటాడు, తక్కువ చేసే పనిలో ఉంటాడు, ఆయనకు మహిమిచ్చే పనిలో ఉంటాడు. Yeah, na final question for today. Does God punishes his children if they are in addiction? ఓకే. దేవుడు ఒక ఒక వ్యక్తి వ్యసనాల్లో ఉంటే ఆ వ్యక్తిని శిక్షిస్తాడా? బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, యువర్ అడిక్షన్ ఓన్లీ పనిషెస్ యూ. నీకు దానికంటే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దేవుడు పనిష్ చేయడం ఎందుకు? నీ ఎడిక్షన్ నేను పనిష్ చేస్తుంది కదా. సో ఒక ఎడిక్షన్లో నువ్వు ఉన్నావు అనంటే దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా పనిష్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఆయన ఒకవేళ నిన్ను ప్రేమిస్తే, ఆయన ఒకవేళ నిజంగా నిన్ను రక్షించి ఉంటే నిన్ను ఖచ్చితంగా పనిష్ చేస్తాడు. హెబ్రీయులకు రాసిన వచ్చిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటాడు, which of the fathers did not punish his children, who of the fathers did not discipline. ఆ తర్వాత అంటాడు, ఇఫ్ అ సన్ ఈస్ నాట్ డిసిప్లిన్డ్ బై హిస్ ఫాదర్ హీ ఈస్ అన్ ఇల్లెజిటిమేట్ చైల్డ్, బట్ ఎవ్రీ సన్ ఈస్ డిసిప్లిన్డ్ బై హిస్ ఫాదర్. క్రమశిక్షణలో ఖచ్చితంగా చేస్తాడు. ఈ క్రమశిక్షణ దీన్ని పనిష్మెంట్గా చూడొద్దు, దీన్ని డిసిప్లిన్గా చూడు. అంటే నష్టాలు దేవుడు అంటే ఈ మన దృష్టికి పనిష్మెంట్ అంటే మనకు నొప్పి అనిపించేది, దేవుని దృష్టికి అది డిసిప్లిన్. మనకి నొప్పి పుట్టించేది డిసిప్లిన్. సో దేవుడు ఖచ్చితంగా నిన్ను డిసిప్లిన్ చేయడానికి, నిన్ను పనిష్ చేయడం కాదు, నిన్ను డిసిప్లిన్ చేయడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన శిక్షిస్తాడు. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమిస్తే, నిన్ను రక్షిస్తే గ్యారంటీగా శిక్షిస్తాడు. ఈ మాట కీర్తన 73లో కూడా మనం చూస్తా రావచ్చు. ఆసాఫు చెప్తా ఉంటాడు, దినమెల్లా నీ హస్తం, ప్రతిరోజు ఆయన నన్ను కొడతానే ఉంటున్నాడు. ఎవ్రీ డే ఐఎమ్ బీయింగ్ పనిష్డ్, ఎవ్రీ మార్నింగ్ ఐఎమ్ బీయింగ్ పనిష్డ్ అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ డిసిప్లిన్ నీకు అవసరం. ఎడిక్షన్లో నువ్వు ఉంటా ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు నిజంగా రక్షించబడకపోతే, దేవుడు నిన్ను ప్రేమించకపోతే, నువ్వు యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. ఎందుకంటే ద పనిష్మెంట్ ఆఫ్ ది ఎడిక్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇనఫ్. అయితే దేవుడు బికాస్ హీ లవ్స్ యూ, హీ విల్ డెఫినెట్లీ పనిష్ యూ. అయితే గుర్తుపెట్టుకో, హీ డజంట్ పనిష్ టు డిస్ట్రాయ్, హీ పనిషెస్ టు డిసిప్లిన్ యూ, టు రికవర్ యూ. నిన్ను బాగు చేయడానికి ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్షించేది ఎప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను నాశనం చేసే శిక్ష కాదు, లేకపోతే నిన్ను నరకంలో వేసే శిక్ష కాదు. ఆయన శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు అని అంటే, ఆ శిక్షకి 3 అవుట్కమ్స్ ఉంటుంది. మొట్టమొదటి అవుట్కమ్ ఏంటంటే నీకు నొప్పి పుట్టి, నీకు నొప్పి పుడితే అది. ఆ తర్వాత రెండో అవుట్కమ్ ఏంటంటే, నా జీవితం ఇంత అసహ్యంగా తయారైంది కదా అని ప్రాడిగల్ సన్ లాగా ఒక పశ్చాత్తాపం పుట్టించడానికి. ఆ తర్వాత మూడోది, ఆ శిక్షని ఎందుకు ఇస్తాడు తెలుసా? ఇంకోసారి చేయకుండా ఉండడానికి, భయం పుట్టించడానికి. దావీదు బెత్షెబాతో పాపం చేస్తా వచ్చాడు, భయంకరంగా శిక్ష దేవుడు ఆయన మీద వేస్తా వచ్చాడు. ఆయన పాపం క్షమించేశాడు, కానీ శిక్షను వేస్తా వచ్చాడు. ఎప్పుడైతే పాపం క్షమించేశాడో, ఒకవేళ శిక్ష ఇవ్వకుండా పాపాన్ని క్షమించుంటే దావీదు బహుశా చచ్చిపోయే మునుపు చాలా బెత్షెబా కేసులు చేసుకునేవాడు. కానీ క్షమించి శిక్షించాడు. క్షమించిన తర్వాత హీ ఫర్గేవ్ హిమ్ ఫస్ట్ అండ్ దెన్ పనిష్డ్ హిమ్ నెక్స్ట్. ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2 Samuel chapter 12లో ముందు ఫర్గివ్ చేసేసాడు, ఆ తర్వాత శిక్షిస్తా వచ్చాడు. కాబట్టి ఫర్గివ్ చేసిన తర్వాత ఎందుకు శిక్షించాడు అని అంటే, ముందు చేయకుండా ఉండడానికి, భయం పెట్టడానికి. కాబట్టి గాడ్ పనిషెస్ యూ టు డిసిప్లిన్ యూ, గాడ్ పనిషెస్ యూ బికాస్ హీ లవ్స్ యూ అండ్ బికాస్ హీ వాంట్స్ టు రికవర్ యూ, అండ్ గాడ్ పనిషెస్ యూ or disciplines you so that you will be afraid not to do it again.